మరి ఈ అర్బన్ మన ఇందూరులో ప్రజలు మరి ఎన్నో కష్టాలు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే మరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఏదైతే డ్రైనేజ్ ఉందో మరి అవి సరిగా లేక రోడ్లన్నీ పల్లగా కొట్టి మరి మ్యాన్వాల్ కూడా పూర్తిగా చేయలేకపోయినరు. ఇలా గౌతమ్ నగర్ కానీ, మర్సపల్లి కానీ, మాలపల్లి కానీ, బర్కత్పుర కానీ లోతట్టు ప్రాంతాలంతా ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో నిజంగా మరి మొన్నటిదాకా వచ్చినటువంటి భారీ వర్షాలకు తుఫాన్లో మనం చూసాము. కాబట్టి ఇవాళ 95 కోట్లు శాంక్షన్ చేయించినామని మరి సంకలెగురెత్తున్నటువంటి ఈ సర్కార్ మరి ఇవాళ ఎల్ఎన్టీ కంపెనీ యజమాన్యంతో కుమ్మక్కైనటువంటి ఈ యొక్క పాలకవర్గ నాయకులు మరి ఇవాళ ఎందుకు పూర్తి చేస్తలేరు? ఏ రోడ్డు చూడు మరి ఏ గల్లీలో పోయినా మరి ఏ మెయిన్ రోడ్ ఎక్కినా కానీ మరి రోడ్లు అద్మానంగా తయారైనాయి. మరి పట్టించుకునే నాదుడు లేకుండా ఇవాళ అయిపోయిండు ఈ నిజామాబాద్లో. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నాం, మరి ఏది ఏమైనా మరి ఏదైతే మొదలు పెట్టిరో మీరు ఈ పనులను మరి దాదాపు అంటే 2 సంవత్సరాలు అయినా మరి గుంతలు ఎందుకు మానతలేవో, మరి యొక్క డ్రైనేజీ పనులు ఎందుకు పూర్తి అయితలేవో మరి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ సర్కారు పైన ఉందని కూడా మరి నేను మరొకసారి గుర్తు చేస్తున్నా. మరి ఇలా ప్రజలు నష్టాలు పడుకుంటా మరి ఈ దోమల బాధతోటి ఆ డ్రైనేజీలు చక్కగా లేక మరి విపరీతమైన దోమల సంఖ్య పెరిగిపోతుంది. మరి విపరీతమైన డెంగ్యూ వ్యాధులు మరి ఇట్లాంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే మరి సరిగా అయినట్టయితే ఈ దోమల కొరత కూడా పోతుంది, ప్రజల ఆరోగ్యాలు కూడా మరి సల్లంగా ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజానీకం యొక్క అవసరాల దృష్ట్యా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. దీనికి సుమారుగా 95 కోట్ల రూపాయలు కేటాయించారు. పని పూర్తిందని చెప్పేసి కాంట్రాక్టులు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదని చెప్పేసి సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మొత్తం నిజామాబాద్ పట్టణంలో రోడ్డు అన్నీ గంగలో పెట్టారు ఈ డ్రైనేజీ వల్ల. అంటే మాన్యువల్ కూడా పూర్తి చేయలేదు. అట్లాగే దీని ఒక టాకి నిర్మించి దీన్ని పూర్తిగా ప్రెషర్తోని క్లీన్ చేసే సిస్టమ్ ఏదైతుందో ఆ టాకి నిర్మించలేదు. కానీ బిల్లులు మాత్రం 95 కోట్లు లేపారు. దీనికి సంబంధించి స్థానిక పాలకవర్గ పార్టీ జిల్లా నాయకుల హస్తం ఉంది. కాంట్రాక్టులతో కుమ్ముక్కయ్యారు, మొత్తం డబ్బంతా దోచుకొని తిన్నారు. కాబట్టి దీనిపైన న్యాయ విచారణ జరిపి కాంట్రాక్టర్ని, రాజకీయ నాయకులను శిక్షించాలని చెప్పేసి సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి రోడ్డు చూస్తే నిజామాబాద్లో మనకు అర్థమవుతుంది. ఒక్క చిన్న చిరుజల్లు వస్తే 2 వీలర్ పోవడం కూడా కష్టమవుతుంది, నడిచిపోవడం కూడా కష్టమవుతుంది. ఆ వరదలు వస్తే మొత్తం ఆ పొక్కలలో పడి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీన్ని పరిపూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ న్యాయ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను.